బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై చిత్రహింసల కేసులో సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరుకు నిరాకరించిన నేపథ్యంలో ఇటీవల పోలీసులు ఆయనను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు గుంటూరు ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి జి స్పందన ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించారు. ఈ కేసులో విజయపాల్ కీలక పాత్ర పోషించారని, విచారణకు సహకరించలేదని, కీలక సమాచారాన్ని ఇవ్వకుండా విచారణను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని పోలీసులు ప్రత్యేక న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఆయనను మరింత విచారించి ఈ కేసులో కుట్ర కోణంలో పాటు హత్యాయత్నం చేసిన విధానాన్ని కనుగొనాల్సి ఉందని పిటిషన్లో పోలీసులు పేర్కొన్నారు. విజయపాల్ తరపున న్యాయవాది దీనిపై తాము కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై చిత్రహింసల కేసులో సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరుకు నిరాకరించిన నేపథ్యంలో ఇటీవల పోలీసులు ఆయనను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు గుంటూరు ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి జి స్పందన ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించారు. ఈ కేసులో విజయపాల్ కీలక పాత్ర పోషించారని, విచారణకు సహకరించలేదని, కీలక సమాచారాన్ని ఇవ్వకుండా విచారణను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని పోలీసులు ప్రత్యేక న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఆయనను మరింత విచారించి ఈ కేసులో కుట్ర కోణంలో పాటు హత్యాయత్నం చేసిన విధానాన్ని కనుగొనాల్సి ఉందని పిటిషన్లో పోలీసులు పేర్కొన్నారు. విజయపాల్ తరపున న్యాయవాది దీనిపై తాము కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. విజయపాల్ మరి ఆయన అభిషేక్ మను సింఘ్వి అని మరి ఆయన సీనియర్ అడ్వకేట్, హైయెస్ట్ పెయిడ్ లాయర్ ఇన్ ద కంట్రీ. మరి విజయపాల్ అనే ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి మరి ఈరోజు 3వసారి అభిషేక్ మను సింఘ్వి గారు మరి ఆయన నిజంగా జీతం మీదే ఉంటే కనీసం ఒక 8 సంవత్సరాల జీతం ఈ బిల్లుకే, ఈ 3 సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్కే ఆయన చెల్లించాలి. మరి ఆయనే చెల్లించారా, ఇంకెవరైనా చెల్లించారా అనేది తెలియదు. సుమారు 50-55 నిమిషాల వాద ప్రతివాదనల తరువాత ఈరోజు ఫైనల్గా సుప్రీంకోర్టులో బెంచ్ నెంబర్ 6, మన ఐటెం నెంబర్ కూడా 6 అతని బెయిల్ పిటిషన్ని కొట్టివేయటం జరిగింది. ఎందుకంటే ఆయన నాకు గుర్తులేదు, నాకు మర్చిపోయాను, గుర్తున్న మటుకు చెప్పాలా,